హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా ట్రంప్ H1B వీసాలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఈ H1B వీసాలకు అప్లై చేసుకోవాలి అంటే $1,00,000 ఫీజును కట్టాల్సిందే అని తాజాగా నిబంధనలు తీసుకువచ్చారు. అయితే దీనివల్ల మన ఇండియన్స్పై ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏమిటి, దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉండనున్నాయి అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు పార్థసారథి గారు. ఆయన అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, అసలు ఈ H1B వీసాలపై ట్రంప్ ఎటువంటి నిబంధనలు తీసుకొచ్చారు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. H1B వీసాలకు సంబంధించి భారతదేశం ఎక్కువగా వాటిల్ని వినియోగించుకుంటోంది అనేది గత కొంతకాలంగా అమెరికాలో వస్తున్న విమర్శలు. ఎందుకంటే ఈ టెక్ విప్లవం అని ఏదైతే అమెరికాలో అన్నారో, ముఖ్యంగా ఈ ఐటీ రంగానికి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ఒక 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైందో, ఆ డెవలప్మెంట్ లో భారతీయులు ఎక్కువగా భాగస్వామ్యం కావడం జరిగింది. ఆ భారతీయులు భాగస్వామ్యం కావడానికి ప్రధానంగా ఈ H1B వీసా సిస్టమ్ ని భారతీయులు వినియోగించుకుంటున్నారు. అది దానివల్ల అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయి అనేది ఒక వాదన, విమర్శ ఎప్పటి నుంచో ఉంది. భారతీయులు కూడా ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే H1B వీసాలు సుమారు 70% పైగా వీసాలు భారతదేశానికి సంబంధించిన వాళ్లే దక్కించుకుంటున్నారనేది తెలిసిందే. సో దీన్ని భారతీయ కంపెనీలు కూడా మ్యానిపులేట్ చేసి తమకు అనుకూలంగా వినియోగించుకున్నాయి. తద్వారా ఈ రంగాల్లో భారతీయుల్ని కీలకంగా నిలబెట్టాయి అనేది కూడా అటు అమెరికాలో ఒక వర్గం చేస్తున్న విమర్శలు, అది వాస్తవం కూడా. సో దీని మీద ఎప్పటి నుండో చర్యలు తీసుకోవాలి అనేది, దీన్ని రేషనలైజ్ చేయాలి అనేది అక్కడ ప్రభుత్వాలు గత కొంతకాలంగా పనిచేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న పరిశ్రమలకు ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచనతో వాటిల్ని ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు ట్రంప్ దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దీనివల్ల ఇప్పుడు వెంటనే జరిగేది ఏంటంటే, గత కొంతకాలంగా H1B వీసాల మీద అమెరికా వెళ్ళిన ఈ ఐటీ రంగ నిపుణులు ప్రధానంగా ఎవరైతే ఉన్నారో, వీళ్లలో అత్యధిక సాంకేతిక సామర్థ్యం అంటే సాంకేతిక నైపుణ్యం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమేర ఈ రోజు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది తాత్కాలికంగా. రెండవది, అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది కొంతమేర ఇబ్బంది కలిగించే పరిణామం. ఎందుకంటే అక్కడ వెళ్ళి చదువుకొని అత్యున్నత ప్రతిభ కనపరిచి అమెరికన్ కంపెనీలకు ఇతను తీసుకుంటే మాకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్ప సాధారణంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకళ్ళని తీసుకోవాలంటే ఏటా $1,00,000 ఆ కంపెనీ ఆ ఉద్యోగి పేరిట గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో రాబోయే ఒక 5-6 సంవత్సరాల్లో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు లేదా చదువు పేరుతో అక్కడికి వెళ్ళి దాన్ని మ్యానిపులేట్ చేసుకుని ప్రతిభ లేకుండా అమెరికాలో స్థిరపడదాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎవరైతే అత్యున్నత స్థాయి ప్రతిభ లేకుండా ఈ రోజు H1B వీసాల పేరుతో అమెరికాకు వెళ్తున్న ఐటీ నిపుణులు కానీ ఇతరత్ర నిపుణులు కానీ వీళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దీంతో ఒక రకంగా భారతదేశాన్ని నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. సార్, ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎలాన్ మస్క్ అయితే ఎక్స్ వేదికగా దీన్ని ప్రకటించేశారు. అసలు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఇటువంటి నిర్ణయాలపై ఎంతకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అని ఎలాన్ మస్క్ ప్రకటించారు. అదే సమయంలో టెక్ కంపెనీలు చాలా వరకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేదా అంటే ఇదే విధంగా ముందుకు సాగే అవకాశం ఉందా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. సో ఆ ప్రభుత్వానికి ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. మరి ఆ నిర్ణయం యొక్క ప్రభావం తమ కంపెనీల మీద ఉంటుంది. దానివల్ల తాము భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుందని అమెరికన్ కంపెనీలు భావిస్తే, ముఖ్యంగా అమెరికన్ ఈ సాఫ్ట్వేర్ దిగ్గజాలు భావిస్తే, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు,
మెటా కావచ్చు, ఇతరత్ర కంపెనీలు భావిస్తే అవి ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాటి మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీలు అమెరికాలో ఎక్కువ జీతాలు ఇచ్చి అమెరికన్లని ఉద్యోగాల్లో పెట్టుకుంటే నష్టపోతామనే భారతదేశం నుంచి, చైనా నుంచి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి తక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది ఈ రోజు. అనుకున్న రీతిలో ఈ రోజు వాళ్ళకి నిపుణులు దొరక్కపోవచ్చు. దానివల్ల ఎలా అయితే భారతీయ నిపుణులు ఇప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తారో అమెరికన్ ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు, అవి కొంతమేర, ఎందుకంటే ఇక్కడ కేవలం అమెరికన్ ఐటీ కంపెనీలే కాకుండా అమెరికాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్, ఇతరత్ర సెగ్మెంట్స్ లో ఉన్న కంపెనీలు కూడా చాలా వరకు తమ ఐటీ సర్వీసెస్ ని భారతీయ కంపెనీలకి అవుట్ సోర్స్ చేస్తున్నాయి. ఈ రోజు ఆ భారతీయ కంపెనీలు ఇక్కడి నుంచి నిపుణుల్ని తక్కువ ఖర్చుతో తీసుకెళ్లి తక్కువ ఖర్చుతో అక్కడ ఐటీ సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నాయి కాబట్టి అమెరికన్ కంపెనీలు వీటికి కాంట్రాక్ట్లు ఇస్తున్నాయి. సో ఈ రోజు ఆ కంపెనీలు కూడా తక్కువ ఖర్చుతో తమ ఐటీకి సంబంధించిన కానీ ఇతరత్ర అవుట్సోర్సింగ్ సంబంధించిన పనులు చేసుకునే పరిస్థితుల్లో ఉండవు. దాంతో అమెరికన్ కంపెనీలు ఏదైతే చీప్ గా ఈరోజు తమ పనుల్ని చేయించుకునే పరిస్థితి ఉందో అది ఉండకపోదు. అది అమెరికన్ కంపెనీలకు కూడా నష్టమే. సో వాళ్ళు ఇదేదో భారతీయులు లేదా అమెరికాకు వచ్చే వలసదారుల మీద కట్టడి చేయడానికి ఆయన ట్రంప్ తీసుకున్నాడు నిర్ణయం అంటే అది వీళ్ళని ప్రభావితం చేస్తుంది. అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీలు ఏవైతే చీప్ లేబరు, చీప్ కాంట్రాక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నాయో వాటి మీద ప్రభావితం చూపిస్తుంది. సో ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి, అంటే ఈ ఆదేశాలను ఇవ్వడానికి వారం రోజుల ముందు ట్రంప్ అమెరికాలో ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీలన్నింటితో సమావేశమయ్యాడు. మనందరం చూసాం, గూగుల్, మెటా, వీళ్ళందరూ, యాపిల్, వీళ్ళందరూ ట్రంప్ తో వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇలాంటి చర్య తీసుకుంటున్నామని కొంతైనా అమెరికా ప్రభుత్వం వాళ్ళకి హింట్ ఇచ్చి ఉంటుంది. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది భారతదేశం లాంటి దేశం, ఎందుకంటే ఈ స్కీమ్ ని ఉపయోగించుకుంటున్నది భారతీయులు ఎక్కువ కాబట్టి దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుందో మనం అసెస్ చేసుకున్నట్టు ఈ రోజు ఆ కంపెనీలు కూడా అసెస్ చేసుకుని నష్టాలు భారీగా ఉంటే ఆ కంపెనీలు కూడా అమెరికా ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గత 15 రోజుల క్రితం ఒక కొరియన్ హుండై కార్ కంపెనీ ఫ్యాక్టరీ కడుతుంటే దాంట్లో పనిచేస్తున్న కొరియన్ కార్మికులందరినీ అరెస్ట్ చేసి గందరగోళం చేసి వాళ్ళని వెనక్కి పంపించారు. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ పూర్తయ్యే పరిస్థితులు లేదు. దానికి వెంటనే విషయం అర్థమైన తర్వాత ట్రంప్ ఏమన్నారు, కొన్ని చోట్ల మేము అలౌ చేస్తాము, తీసుకురానిస్తాము అన్నాడు. ఇప్పుడు అక్కడ అలౌ చేయాలన్నా వాళ్ళందరూ H1B వీసా మీదనే కదా రావాలి పనిచేయడానికి. H1B వీసా అనేది తాత్కాలికంగా అమెరికాలో పనిచేయడానికి పర్మిట్ చేసే వీసా. ఈ రోజు ఆ కొరియన్ కార్ కంపెనీ పూర్తి కావాలన్నా కొరియన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళని మొన్న అవమానించి వెనక్కి పంపించిన తర్వాత ఈ రోజు ఆ కార్ కంపెనీని నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేస్తారు? వాళ్ళకైనా H1B వీసా ఇవ్వాల్సిందే. సో ఈ రోజు అంటే అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఏదో ఇతర దేశాలని బాధ పెడుతున్నాం లేదా ఇంకోటి అని అమెరికా ప్రభుత్వం అనుకుంటే అట్లేం లేదు. ఆ దేశం కూడా బాధపడుతోంది అనేది మొన్న కొరియన్ హుండై కంపెనీ ఉదయంతో మనకి స్పష్టం చేసింది. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ పూర్తి కావాలంటే కొరియా నుంచి ఎక్స్పర్ట్స్ వెళ్ళాలి, సెట్ చేయాలి, అమెరికన్లను ట్రైన్ చేయాలి, రావాలి వెనక్కి, లేదా అమెరికన్లని కొరియాకు పంపించి ట్రైనింగ్ ఇప్పించుకొని వెనక్కి తెప్పించుకోవాలి. అది అంత సులభమైన ప్రక్రియ కాదు. ఈరోజు అమెరికన్లు ఈ టెక్నాలజీలకు అనుగుణంగా తయారు కావడానికి సమయం పడుతుంది. సో తాత్కాలికంగా అది ఆ దేశానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనకి కొన్ని రోజులు జరిగే కొద్దీ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. మనం ఎంత ఇబ్బంది పడతాం, అమెరికాలో ఉన్న కంపెనీలు కానీ అమెరికాలో ఉన్న వివిధ వ్యవస్థలు ఎలా ఇబ్బంది పడతాయి, దానివల్ల జరిగే పరిణామాలు ఏమిటి, ఆ తర్వాత రాజకీయ పరంగా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి ఏంటి, దానివల్ల భారత్ అమెరికాల మధ్య వచ్చే దౌత్యపరమైన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి కొంత సమయంలో వెలుగులోకి వస్తే దానికి అనుగుణంగా అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ స్పందించడానికి వీలుంటుంది. కాకపోతే ట్రంప్ నిర్ణయం అనేది ఒక రకంగా భారతదేశంలో అమెరికా
కు వెళ్ళాలని కలలు కనే వారికి కొంత రాబోయే ఒక దశాబ్ద కాలం పాటు ఇబ్బంది కలిగించే అవకాశం. సార్ ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం మ్యాగా నినాదంలో భాగంగానే తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అంటే అమెరికాను గ్రేట్గా చేయాలనే నినాదంలో భాగంగానే ఇటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. అయితే ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అయితే కొద్దిగా తొందరపాటు చర్యగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే కొన్ని నిర్ణయాలను చాలా లాంగ్ టర్మ్లో అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ట్రంప్ ఈ విషయంలో మాత్రం చాలా షార్ట్ టర్మ్‌గా ఉన్నట్టుండి దుందుడుకు చర్యతో నిర్ణయం తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఈ నిర్ణయం ఆయన ఏమి షార్ట్ టర్మ్ గా ఏదో ఆలోచించకుండా తీసుకోలేదు. ఆయన ఎన్నికలప్పుడు కూడా సార్. ఈ H1B వీసా కార్యక్రమానికి సంబంధించిన తీవ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చ సమయంలో కూడా అమెరికాలో ఓటర్లు ఎక్కడ తనకు వ్యతిరేకం అవుతారో అని చెప్పి ట్రంప్ దీని మీద మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, కానీ H1B వీసా వ్యవస్థని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు, దాన్ని అరికడతామని ఆయన స్పష్టంగా ఎన్నికలప్పుడే చెప్పాడు, అధ్యక్షుడు అయిన తర్వాత చెప్పాడు. సో అది ఎప్పుడు అమలు చేయాలి ఏంటి అనేది అది అమెరికా అధ్యక్షుడు నిర్ణయం. ఆయన తన నిర్ణయాన్ని ఆయన ఎన్నికకి ముందు చెప్పాడు, తర్వాత చెప్పాడు. ఇదేమి ఈ రోజు ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అందుకనే నేను ఈ హుండై కంపెనీ ఉదంతం చెప్పాను. ఆ! తొందరపాటుగా మీరు వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఆ సంబంధిత పరిశ్రమ వర్గాలు కానీ కమ్యూనిటీస్ తో చర్చించకుండా నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈరోజు హుండై ప్లాంట్ విషయంలో చూసాం. రేపు అతి తక్కువ ఖర్చుతో ఐటీ సేవల్ని పొందుతున్న అమెరికా కంపెనీలు దీని మీద, అమెరికా కంపెనీల ప్రభావం వాటి మీద ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్లే మాట్లాడడం మొదలు పెడతారు. తాత్కాలికంగా ఇది మనకి ఇబ్బంది కలిగించే అంశం. ఒక రకంగా ఇది భారతదేశానికి ఈరోజు నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి తాత్కాలికంగా ఇబ్బంది కలిగించిన, ఎందుకంటే 1970లో సార్. విపరీతంగా భారతదేశం నుండి వైద్యుల్ని అమెరికా ఇలా రప్పించుకుని 70లో వైద్యులు మాకు అవసరం లేదని చెప్పి డోర్లు మూసేసింది. ఓకే. ఆ సందర్భం తర్వాత భారతదేశంలో చాలా మంది వైద్యులు, మన వైద్య రంగం అభివృద్ధి చెందే కొద్దీ భారతదేశం వైద్యులు ఇక్కడే ఉండిపోయారు, ఇక్కడే వాళ్ళు మంచి జీవితాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా అమెరికా ఈరోజు డోర్ షట్ చేస్తే ఈరోజు అమెరికన్ కంపెనీలకి ఈ కెపాసిటీస్ లేవు. కాబట్టి అమెరికన్ కంపెనీస్ ఈరోజు తమ యొక్క అవసరాల కోసం ఇండియాలో వాటికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, సబ్ కాంట్రాక్ట్లు లేదా స్వయంగా ఇక్కడ ఈ గ్లోబల్ సర్వీస్ సెంటర్స్ అని వీళ్ళు ఏదైతే అంటారో అవి పెట్టుకోవడం కానీ చేస్తే అవే ఉద్యోగాలు ఈరోజు భారతదేశంలో వస్తాయి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు అది ఊతమిస్తుంది. సో రాబోయే 2-3 నెలల్లో ఈ మొత్తం వ్యవహారం ఎలా వెళ్తుంది అనేది మనం వేచి చూడాలి. అప్పటిదాకా కొంత, ఎందుకంటే ఆ దేశపు నిర్ణయం ఎప్పటి నుంచో వాళ్ళు దీని మీద చర్చిస్తున్నారు. ఈరోజు ఏమి ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం ఏం కాదు. అది ఈ రోజు కాకపోతే రేపైనా దాన్ని వాళ్ళు కొంత ట్విస్ట్ చేసి స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయానికి ట్రంప్, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు యూటర్న్ కి పేరు గడించిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ యూటర్న్ ఎలా తీసుకుంటాడో అనేది రాబోయే రోజుల్లో అక్కడున్న పరిస్థితుల్ని బట్టి మనకి తెలుస్తుంది. సార్, ఇదే అంశంపై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు సార్. అంటే పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన ప్రధాన శత్రువు విదేశాలపై మనం ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాం, దీన్ని ఎంత మేరకు తగ్గించుకుంటే అంత మేరకు మనం సేఫ్గా ఉంటామని చెప్పారు. దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ అనేది జరుగుతోంది, దానికి భారతదేశం చూస్తూ ఊరుకుంటోంది అనేది ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు. లక్షలాది రూపాయలు భారత ప్రభుత్వం ఐఐటి స్టూడెంట్స్ మీద, ఐఐఎం స్టూడెంట్స్ మీద ఖర్చు పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటే దేశానికి ఇక్కడ పని చేయకుండా చూస్తూ ఉన్నాము, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాము అనేది భారతదేశ ప్రభుత్వం మీద చాలా మంది చేస్తున్న విమర్శలు ఉన్నాయి. సో ఈ ఈ ఈ విమర్శలు ఒక ఎత్తు అయితే, రెండోది చాలా అంశాలలో, ముఖ్యంగా ఈ ఐటీ టెక్నాలజీకి సంబంధించిన పలు అంశాలలో మనం బయట కంపెనీల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. అది హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మనం ఎక్కువగా కొంటున్నాం. కానీ అక్కడ వెళ్ళి వీటిల్ని తయారు చేస్తున్నదే అది ఇంటెల్ కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, అంతా భారతీయులే. సో ఇలా బయట కంపెనీల నుంచి మనం తీసుకొచ్చి, అది డిఫెన్స్ కావచ్చు లేదా రకరకాల, ఈరోజు అంతకుముందు నాసాలో ఇండియన్ ఇంజనీర్లు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈరోజు అదే ఇస్రోని మనం సొంతంగా అభివృద్ధి చేసుకోగలిగాం.
డిఫెన్స్ సంబంధించి ఈ రోజు అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలా బయట టెక్నాలజీ మీద మనం ఆధారపడే కొద్దీ అవి మనల్ని ఆడిస్తాయి కాబట్టి వాటి ఉద్యోగాల మీద మనం ఆధారపడి బతికితే రేపు వాడు వెళ్ళిపోమంటే మనం రోడ్డు మీదకి వస్తామనే విషయం అందరూ తెలుసుకోవాలి. అందుచేత మనం ఎక్కడున్నామో అక్కడ మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటే, ఇక్కడే ఉద్యోగాలు తయారు చేసుకుంటే అది దేశానికి మంచిది. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు బయట దేశాలతో వచ్చినా కూడా మన యొక్క ఏదైతే జీవన వ్యవస్థలు ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉంటాయనేది నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశం. సో సార్ బయట యాక్చువల్ దేశాల మీద అన్నింటికీ డిపెండ్ అయితే మనం ఇబ్బంది పడతాము. అలా కాకుండా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నది ప్రధానంగా ఆయన చెప్పిన అంశం. అదే జరిగితే ఈ రోజు అమెరికా మనల్ని బెదిరించలేదు, లేపు సౌదీ అరేబియా బెదిరించలేదు, లేదా యుఏఈ బెదిరించలేదు. సార్ యాక్చువల్లీ 1990 సార్ 2000 ఆ కాలంలో ఇది చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో మన దగ్గర ఎక్కువ ఇండస్ట్రీలు లేవు, పారిశ్రామికం ఐటీ సెక్టర్లు లేవు కాబట్టి అప్పట్లో చాలా మంది అమెరికా లేదంటే ఇతర దేశాలకు వెళ్ళారు సార్ అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన ఇండియాలో కూడా చాలా వరకు మనకు బాగుపడ్డాయి. అంటే ఐటీ సెక్టర్ ఉంది. అండ్ ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలన్నా కంపెనీలు పెట్టుకోవాలన్నా కూడా చాలా చేంజెస్ వచ్చాయి సార్. దీన్ని బట్టి చూసుకుంటే చాలా మంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే ఇటువంటి ప్లాన్ చేస్తే మన ఇండియాకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది కదా సార్. అవును, అది జరగాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి పని చేయడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు, లేదా వెనక్కి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరైతే ఇక్కడ వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి అవసరమైన మీరు చెప్పినట్లు బిజినెస్ అంబియన్స్ ఏదైతే ఉందో, ఒక బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలన్నా, లేదా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ని ఇక్కడ మొదలు పెట్టాలన్నా, ఒక రీసెర్చ్ కంపెనీని మొదలు పెట్టాలన్నా అవసరం వాళ్ళని ప్రోత్సహించే రీతిలో ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటున్నారు కానీ అది ఎంతవరకు వాస్తవ రూపంలో అమలులోకి వచ్చింది అని ఆలోచిస్తే మనం స్పష్టంగా చెప్పవచ్చు అది పేరుకే జరుగుతోంది కానీ వాస్తవ రూపంలో జరగడం లేదనే విషయం మనందరికీ అర్థమవుతుంది. సో ఈ రోజు భారత ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని వాస్తవ రూపంలో దాన్ని అమలు అయ్యేటట్లు చూడాలి. అంతేకాకుండా నేను ఒక చిన్న టెలిఫోన్ కో లేదా ఇంకో దానికో వెళ్తే 1000 రూపాయలు లంచం ఇచ్చే పరిస్థితి ఈరోజు భారతదేశంలో మనం ఖచ్చితంగా చూస్తాం. సో వీటన్నిటినీ కూడా భారత ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అరికడితే ప్రజలు ఎందుకు పడతారు? అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు వేరే వైపు చూడాల్సిన అవసరం ఉండదు. సో ఆ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, నిజంగా ఉన్నాయన్న వాస్తవాన్ని ఈరోజు భారత ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కల్పించాలి. ఒక లైసెన్స్ తీసుకోవాలన్నా ఇంకోటి తీసుకోవాలన్నా ఈ మనం 200 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వకపోతే ఎక్కడా కూడా పని అయ్యే పరిస్థితి లేదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత అయింది, అవి లేకుండా అంటే అవినీతి ఏ స్థాయిలో ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ ఏసీబీ పట్టుకుంటే 70 కోట్లు 80 కోట్లు నగదు దొరుకుతోంది. అంటే ఈ ఈ వ్యవస్థల్ని భారత ప్రభుత్వం మార్చాలి. అది నిజంగా చేయగలిగితే ఒకళ్ళు ఎందుకు బయటకు చూస్తారో అది చేయకుండా భారత ప్రభుత్వం మీరు వెనక్కి రండి అంటే పాపం వెనక్కి వచ్చి ఇక్కడ ఏమి చేయలేక అక్కడ ఏమి చేయలేక మనిషి మధ్యలో ఇరకబోయే పరిస్థితి ఉంటుంది. అది ఈరోజు భారత ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక రకంగా ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ఇక్కడికి వెనక్కి వచ్చే వాళ్ళకి మేమున్నామనే భరోసాతో ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తే వీళ్ళు వండర్స్ చేయగలరు. ఎందుకంటే అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేయడానికి ఏమి వాళ్ళకి తెలివితేటలు లేవని అనుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు దానికి అనుకూలంగా మలచాలి. ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తా ఉంటే ఆ రీసెర్చ్ చేయడానికి డబ్బులు ఉండవు, వాడికి స్కాలర్షిప్ టైంకి రాదు, చదువు చెప్పే ప్రొఫెసర్లు ఉండరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు దీనికి ఈ వ్యవస్థల్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని మారిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ ఇక్కడే ఉండి పనిచేస్తారు కదా. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ నాకు గుర్తొచ్చాయి సార్. మన తెలంగాణలోనే చూసుకుంటే 4 ఏళ్లుగా గవర్నమెంట్ రీసెర్చ్ విషయం పక్కన పెట్టండి, జస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి 4 ఇయర్స్గా పెండింగ్లో పెట్టిన సంఘటన ఒకవైపు ఉంది. మరోవైపు రీసెంట్గా ఒక వార్త చూశాను సార్, నానక్రామ్ కూడా అటు సైడ్ మొత్తం ఐటీ సెక్టర్ ఉంటాయి కదా, అక్కడ ఏఈగా పనిచేసే ఒక ఉద్యోగి అంటే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ అతను ఇట్లా ప్రైవేట్ ఇది ఐటీ సెక్టర్ కంపెనీలకు ఏదైనా బిల్డింగ్కు కరెంటు సప్లై ఇవ్వాలంటే
కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడు అనే వార్త కూడా చూశాను సార్. ఇటువంటి హికప్స్ మన ఇండియాలో కూడా చాలా వరకు ఉన్నాయి ఇప్పటికి ఇంకా. ఇప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇప్పుడు మనం తెలంగాణ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మీరు అన్నట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు, వేరే వేరే పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఉన్న ఉచిత పథకాలు. డబ్బులన్నీ ఈ ఉచిత పథకాలకు ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వాల యొక్క ప్రయారిటీలు ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను కష్టపడి నేను చదువుకుంటే నేను ఇక్కడ పనిచేస్తాను అంటే నీకు లంచం ఇచ్చి నిన్ను పోషించి నిన్ను పెంచి నేను దాని మీద ప్రతిరోజు నేను ఇబ్బంది పడి సంపాదించుకునే దానికన్నా అదేదో నేను అమెరికానో యూరోప్నో పోతే బాగుంటుంది అనుకునే పరిస్థితులను ఎవరు తయారు చేశారు? ఈ రోజు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయని మనకు అర్థమవుతోంది. ఉన్నాయి సార్. సో ఇది చదువుకొని బయటికి వెళ్లే వాడి తప్పు అనే దానికన్నా వాడికి అవకాశాలని, వాడికి అవసరమైన వాతావరణాన్ని భారతదేశంలో ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమయ్యాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు వీళ్ళు వెనక్కి వస్తే ఆ వెనక్కి వచ్చిన వాడికి కూడా నువ్వు అవకాశాలు కల్పించాలి కదా. నిన్నెవడు రమ్మన్నాడు నీ చేతకానితనం అనే దానికన్నా కూడా వాడు వెనక్కి వస్తే అవకాశాలు కల్పించాలి. అది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోలేకుండా ఊరుకునే ప్రకటనలు చేస్తే, అంటే మీరు వెళ్ళండి అక్కడి నుంచి సంపాదించి డబ్బులు పంపించండి మేము ఇక్కడ కూర్చొని తింటామనే పరిస్థితుల్లో ఉంది భారత ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ. మీరు ఇక్కడ ఉండి సంపాదించండి అని చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలకు వాస్తవాలు ఇలా ఉంటాయి ఆ ప్రభుత్వ వ్యవస్థల్లో. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు ముందు మారాలి. వాటిలో అవి ఇక్కడ ఉన్న వ్యవస్థల్ని వీటిల్ని సానుకూల వాతావరణం కల్పించడంలో మార్పు తీసుకొస్తే ఈ రోజు ఏదైతే ట్రంప్ తీసుకున్నాడో ఆ నిర్ణయం కారణంగా నిజమైన ఏదైతే బెనిఫిట్ ఉందో అది భారతదేశం పొందడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రస్తుతం ఇక మన దేశాన్ని అగ్ర దేశాల సరసన నిలబెట్టడానికి 2047 నాటికి మోదీ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్నారు సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, లేదంటే పారిశ్రామికీకరణ పెంపొందించడం కానీ, ఇటువంటి ఎన్నో లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఇవి 2047 నాటికి పూర్తి అవుతాయా? అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకున్నవన్నీ అంటే మొత్తం క్లియర్ అప్ అవుతాయా, లేదంటే అప్పటికి ఇంకా కంటిన్యూషన్ అవుతాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు అది సాధించడం పెద్ద కష్టం కాదు. ఎన్నో ఇబ్బందులు, ఈ అవినీతి అవకతవకల మధ్య భారతదేశం ముందుకెళ్తోంది. నిజంగా మీరు దాన్ని త్వరగా సాధించాలి, పెట్టుకున్న టార్గెట్ ప్రకారం సాధించాలి అనుకుంటే ఏవైతే ఈ వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ప్రభుత్వం సరిచేయాలి. పై స్థాయిలో చట్టాలు చేసినంత మాత్రాన అవి కింద స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయని ప్రభుత్వాలు భావిస్తే అది ఈ రోజు మీరు చెప్పినట్లు నానక్రామగూడలో 70 కోట్ల రూపాయల క్యాష్ తో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పట్టుబడ్డాడు అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో పై స్థాయిలో తీసుకొచ్చిన చట్టాలని ఖచ్చితంగా కింద స్థాయిలో వీళ్ళు వినియోగించి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తే ఈ రోజు 2047 విజన్ ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి వీలవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇటువంటి టార్గెట్లు చాలా పెట్టుకున్నారు, కానీ ఏ రోజు మనం ఆ టార్గెట్ ని సాధించలేకపోయాం అనేది కూడా అందరికీ తెలిసిందే. నిజంగా మీరు అనుకున్న డేట్ కి టార్గెట్లు సాధించాలి అనుకుంటే ఆ వాతావరణాన్ని కల్పించాలి. పైన తీసుకొచ్చిన మార్పుల్ని కింద స్థాయిలో కూడా అమలయ్యేలా చూడాలి. పైన మీరు ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో ఆ ప్రకటనల యొక్క భావం కింద స్థాయిలో కింది ఉద్యోగి కూడా దాన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసేటట్లు చూడగలిగితే తప్ప ఇది పూర్తి కాదు. ఒకవేళ అలా కానీ ప్రభుత్వాలు చేయలేకపోతే 47 కాస్త 77 అవుతుంది, అంతకుమించి ఏం కాదు. అవుతుంది, భారతదేశం ముందుకు వెళ్తుంది. కానీ 47 టార్గెట్ 57 67 అవుతుంది. దానివల్ల ఒక 10-20 ఏళ్ళు నష్టపోతాం. ఈరోజు హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఏంటి? మన ఇది ఏదైతే అహ్మదాబాద్ ముంబై మధ్యలో ఏదైతే మనం హై స్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ అనుకుంటున్నామో దాని కాస్ట్ 50 లక్షల కోట్ల దాకా పెరిగిపోయింది. 2 ఏళ్లు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు, రాజకీయ కారణాలతో అనుమతులు ఇవ్వకపోవడం వల్ల. అందువల్ల ఈ రోజు హైదరాబాద్ మెట్రో పరిస్థితి కూడా రాజకీయ కారణాలే కదా. ఆ రోజు కేసీఆర్ గారు దాన్ని ఇట్లా తిప్పాలి అట్లా తిప్పాలి, ఇక్కడికి పంపించకూడదు ఇవి పంపించకూడదు అని మాట్లాడారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాల్సింది కాస్త తెలంగాణ ఉద్యమం పేరుతో రకరకాల పేర్లతో రాజకీయ కారణాలతో అది ఆలస్యం అయింది.
ఆ ఆలస్యం కావడం వల్ల దానికి వచ్చే దుష్ఫలితాలు ఏందో మనం చూస్తున్నాం. మన వెనకాల మెట్రోలు ప్రారంభించిన బెంగళూరు కానీ ఇతరులు కానీ ఈ రోజు 10 లైన్లు 11 లైన్లు పూర్తి చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో 4వ లైన్ ఈ రోజు నిర్మాణం చేయలేని పరిస్థితి మనం. అవును. సో ఈ రాజకీయ వాతావరణం, రాజకీయాలు, రాజకీయ కారణాలు పక్కన పెట్టి నిజాయితీగా వ్యవస్థల్ని మార్పు అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకురాగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. మరి ఓకే. ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది ప్రభుత్వాలే అంచనా వేసుకోవాలి. ఎంతసేపు అమెరికా ఉమ్. వెళ్ళేవాడినో లేదా ఇక్కడ ఇంకోడినో లేదా బిజినెస్ మెన్నో వీళ్ళు విమర్శలు చేస్తే కుదరదు. మీరు చేయాల్సిన పని మీరు చేయాల్సి ఉంటుంది. అవును. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ నమస్కారం. థ్యాంక్ యూ.